అయితే బాగుంటుంది. ఇంత ముందుగాడ గెలిచిన ఆయన ఎంపీగా సూపర్గా చేసిండు. జిల్లా మొత్తం మీద రెడ్లకు కానీ నాయుళ్ళకి కానీ టీడీపీ వాళ్ళకి కానీ మొత్తం న్యాయం చేసిండు. వైసీపీ అయినా కానీ ఆయన న్యాయంగా చేసిండు శ్రీకృష్ణ దేవరాయ. అంతకుముందు జగన్ గుంటూరు ఏమన్నా కానీ నేను గుంటూరు నేను నరసరావుపేట వస్తేనే నిలబడతాను, లేకపోతే లేదన్న ఆయన నిజాతిగా నిలబడి నిజాతిగా ఆయనే గెలుతురు శ్రీకృష్ణ దేవరాయ. అది గ్యారెంటీ. అది బాబాయ్ రాబోయే 40 రోజుల్లో ఎలక్షన్ జరగబోతుంది. మన నరసరావుపేట నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచేది ఎవరు అనుకుంటున్నారు? లావు శ్రీకృష్ణదేవరాయలు. ఎందుకు లావు కృష్ణదేవరాయలు గెలుతాడు? అతనైతేనే బాగుంటుంది అనుకున్నాను, అభివృద్ధి చేస్తాడేమో. ఇప్పుడు నిన్నటి వరకు కూడా వైసీపీలో ఉన్న లావు కృష్ణదేవరాయలు ఇప్పుడు టీడీపీలోకి వచ్చాడు. దాన్ని యాక్సెప్ట్ చేస్తారంటారా? వైసీపీలో అంత అతనికి ఇవ్వలేదు కదా, అతనికి విలువేమి ఇవ్వలేదు కదా, ఇవ్వకనేగా వచ్చింది టీడీపీలో. ఆయన మంచి పేరు ఉండటం వల్ల మా గెలుస్తాడు అంటాడు. గెలుస్తాడు. ఇక్కడ ఎమ్మెల్యేగా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి 2 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు. అరవింద్ బాబు ఇంతవరకు గెలవలేదు. ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి 2 సార్లు ఎమ్మెల్యే గెలిచి ఏం చేశాడు చెప్పు? చెప్పు, నువ్వు చెప్పు. నేను అడిగా కదా ఆన్సరు. ఇప్పుడు ఏమి చేశాడు అనేది నువ్వు చెప్పాలి నాకు. నేను అడిగా ఎవరు, నువ్వు నాకు క్వశ్చన్ ఒకటి వేసావు, నేను నిన్న ఆన్సర్ అడిగా. ఏం చేశాడో నువ్వు నాకు చెప్పు. మరి నేనేం చెబుతా? ఇప్పుడు ఇళ్ల పట్టాలు ఇచ్చామన్నా, సంక్షేమ పథకాలు అందించామన్నా ఇవన్నీ చెప్తున్నారు కదా. కొన్ని ఊర్లలో ఇచ్చారు, కొన్ని చోట్ల అసలు లేవు. మరి చెప్పు. ఈసారి ఏ అభ్యర్థి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? ఆ అభ్యర్థి ఈసారి నిధులు నియామకాలు నుంచి తీసుకొస్తారు, ఢిల్లీ నుంచి తీసుకొస్తారు అనుకుంటున్నారు? కృష్ణదేవరాయలు గారు. ఎందుకంటారు? ఆల్రెడీ ఆయన చేస్తున్నాడు, ఆయనకు మంచి పేరుంది, ఆయన మీద ఎలాంటి నెగిటివిటీ ఏం లేదు. ఆయన ఇండిపెండెంట్గా వేసినా కానీ గెలుస్తాడు. కాకపోతే ఈసారి టీడీపీ నుంచి పోటీ చేస్తున్నాడు. మరి లాస్ట్ ఇయర్ నుంచి వైసీపీలో ఉన్నాడు, ఇప్పుడే టీడీపీకి వచ్చాడు. అటు నుంచి నెల్లూరు నుంచి అనిల్ కుమార్ యాదవ్ వస్తున్నారు. ఇద్దరి మధ్య ఏమన్నా తేడా ఏమన్నా గమనించగలుగుతారా? నాకు మ్యారేజ్ అయింది, నేను పెళ్లి చేసుకున్న అమ్మాయి వాళ్ళ నెల్లూరు. నేను నెల్లూరు ఎన్నోసార్లు వెళ్ళి అటు ఇటు ఎన్నోసార్లు తిరిగాను. అక్కడ ఆయన ఎంత వ్యతిరేకం ఉందో నాకు కూడా తెలుసు. అక్కడ నేను మా వాళ్ళని అడిగి కనుక్కుంటా ఉంటా కాబట్టి అక్కడ కనీసం ఆయనకి ఎంత వ్యతిరేకం ఉందో అక్కడ పనికిరాడనే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి ఇక్కడ వేసాడు. ఈసారి ఇక్కడ కూడా ఆయన గెలవడు. ఇక్కడ ఈ పల్నాడు జిల్లా వాటికి వచ్చేసరికి కృష్ణదేవరాయలకి చాలా మంచి పేరుంది. ఆయన చాలా మంచి పర్సను, ఆయనకి ఎలాంటి నెగిటివిటీ లేదు. ఆయన కంపల్సరీ గెలుస్తాడు. రాష్ట్రంలో ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు అవుతాడు ఈసారి. మరి ఎందుకంటారు చంద్రబాబు నాయుడుకి ఎందుకు ఓటేయాలి? ఇక్కడ సంక్షేమం అన్నీ ఇస్తున్నాము, మేమే గెలుస్తామని వాళ్ళు ధీమాగా ఉన్నారు కదా. సంక్షేమ పథకాలు ఇవన్నీ కాదండి, డెవలప్మెంట్. ఏది డెవలప్మెంట్ కదా మనకు కావాల్సింది. పార్లమెంట్లో ఎవరైతే బాగుంటుంది అనుకున్నారు ఎంపీ అభ్యర్థి? ఇప్పుడు కృష్ణదేవరాయలకి ఇచ్చారు కాబట్టి బాగానే ఉంది అనుకుంటున్నాం. ఇప్పుడు అతను టీడీపీ నుంచి పోటీ చేస్తున్నాడు కదా. అవును, ఇప్పుడు ఏ కలిసి చేసినా మంచి అభివృద్ధి చేసినా ఎవరైనా బాధలేదు, ఏ పార్టీ నుంచి చేసినా. అనిల్ కుమార్ యాదవ్ గుడివిల్ ఉంది కదా, ఇప్పుడు వైసీపీలో ఉండి అతను గుడివిల్ ఉంది, ఇటు వచ్చిన గుడివిల్ ఉన్నప్పుడు ఏ పార్టీ చేస్తేనేమి. అది ఎమ్మెల్యేకి అయితే ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? అది మనం అనుకుంటే చేయడమ్మా, అధిష్టానం ఏదో నిర్ణయిస్తే దానికి చేస్తాం. ఇక్కడ వచ్చేసి వైసీపీ నుంచి వచ్చి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఉన్నాడు, టీడీపీ నుంచి అరవింద్ బాబు ఉన్నాడు. సత్రపల్లి వస్తుంది. సత్యనపల్లి ఎవరైతే బాగుంటుంది? మనం బాగుందంటే అతను నిలబెట్టరు కదండి, అధిష్టానం ఎవరు నిర్ణయిస్తే వాళ్ళ ప్రకారం చేస్తాం ఓటు. అది ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకున్నారు సత్యనపల్లిలో? సత్యనపల్లి మరి అది ఇప్పుడు మోదీ వేణుగోపాల్ రెడ్డి అయితే ఎవరైతే కొంచెం టఫ్గానే ఉంటుంది. అంబటి రాంబాబు అయితే ఈజీగా టీడీపీ గెలిచేది, మోదీ వేణుగోపాల్ బట్టి టఫ్గా ఉంటుంది అనుకుంటున్నారు జనం. అది రాష్ట్రంలో సీఎం ఎవరైతే బాగుంటుంది? సీఎం అంటే ఎవరు అభిమానం మేము చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది అనుకుంటాం. అది చంద్రబాబుకి ఎందుకు ఓటేయాలంటే మీరేం చెప్తారు? అభివృద్ధి కావాల్సి, అది చేతికి డబ్బులు అవసరం కాదు, అభివృద్ధి కూడా జరగాలి. అది దానికోసం అమరావతి మాకు ఉందా అభివృద్ధి జరిగింది అనుకోండి, ఇక్కడ మా వాల్యుయేషన్ అభివృద్ధి ఇప్పుడు ఆయన ఇస్తే బాగా ఇస్తే ₹1,00,000 ఇచ్చాడు. అదే మాకు ఎకరా చంద్రబాబు నాయుడు ఇచ్చాడు అనుకో, ఒక ఎకరా 5 లక్షలు పెరిగితే 5 ఎకరా అంటే 5 20 లక్షలు మాకు వాల్యూ పెరిగిద్ది. డబ్బులు కాకపోయినా మా వాల్యూ పెరిగిద్ది. అది అలా మాకు అది ఆలోచన. రేపు 2024లో సీఎం చంద్రబాబు అవ్వాలని కోరుకుంటున్నారు. గ్యారెంటీ కావాలని కోరుకుంటున్నాం. ఓకే, మన రేపు రాబోయే 40 రోజుల్లో ఎలక్షన్ జరగబోతుంది రాష్ట్రంలో. మన నరసరావుపేట పార్లమెంట్ నుంచి ఎవరు గెలిస్తే పార్లమెంట్కి వెళ్ళి నిధులు ఇవన్నీ తీసుకొస్తారని అనుకుంటున్నారు? వాస్తవంగా పార్టీలకు అతీతంగా చెప్పాలంటే లావు కృష్ణదేవరాయలు గారు గతంలో ఎవరిని విమర్శించకుండా ఆయన ఏదైతే అభివృద్ధి చేయదలుచుకున్నారో దాని మీదే ఉన్నారు.
కేంద్ర మంత్రులతో సత్సంబంధాలను మెయింటైన్ చేస్తూ పల్నాటి ప్రజలకు ఏదైతే అవసరమైనవి ఉన్నాయో నిధులు కానీ, మరి ఇక్కడ నీటి అవసరాలు కానీ, త్రాగునీరు కానీ, సాగునీరు కానీ, ఇతర ప్రాజెక్టులు కానీ, మెడికల్ కళాశాల దాచేపల్లిలో తీసుకురావడంలో మరి ఆ రోజు పార్టీలో ఉన్న అప్పుడున్నటువంటి ప్రభుత్వం కొన్ని స్థల సేకరణ విషయంలో సహకరించలేదు. కానీ శ్రీకృష్ణదేవరాయలు గారు మాత్రం ఆయనకున్నటువంటి పరిస్థితులకి భిన్నంగానే మరి కృషి చేసి ఒక విద్యావంతుడు అయ్యి మామూలుగా ఎంపీ అయితే కనుక ఎట్లా ఉంటుందో అట్లా నిరూపించారు. మరి ఒకసారి ఒక 5 ఏళ్ళు ఆయన పరిపాలన చూస్తాం కాబట్టి మరి పార్టీ మారినప్పటికి కూడా ఎక్కడున్నా కానీ ఎంపీగా నిధులు తీసుకొని ప్రజల అవసరాలు తీర్చగలిగేటటువంటి నాయకత్వ లక్షణాలుండి ఇతరులు విమర్శించకుండా ఆయన యొక్క సేవ కానీ ఆయన చేసేటటువంటి కార్యక్రమాలు ప్రజల అవసరాల గురించి తెలియజేసే మంచి వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలు గారే మరొకసారి అత్యధిక మెజార్టీతో గెలవాలని మేము కోరుకుంటా ఉన్నాం. ముందు కృష్ణదేవరాయలు చూశారు, ఇప్పుడు కొత్తగా అనిల్ కుమార్ యాదవ్ వస్తున్నారంటే ఎలా ఉంటుంది? ఎలా చూడబోతుంది? వాళ్ళు ఈ ఊరు కాదు కదా, నెల్లూరు నుంచి వచ్చారు. ఎలా ఉంటుందంటే పల్లెలను బట్టి ఉంటుంది, టౌన్ బట్టి ఏముండదు. ఈ నసరాపేటలో ఎమ్మెల్యేగా ఎవరైతే బాగుంటుంది? ఎవరు కాళ్ళే పథకాలు ఉన్నాయి కదా, పథకాలను బట్టి. లేకపోతే మామూలుగా ఎవరు వస్తారు అవతల పార్టీకి ఇంకా ఎవరు నిర్ణయించలేదు. ఎవరైనా నేను చెప్తున్నానా చెప్పలేము. టీడీపీ నుంచి అరవింద్ బాబు, వైసీపీ నుంచి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అంటారు. గోపి అరవింద్ బాబుకి డిక్లేర్ చేయలేదుగా. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే అయితే ఎవరైతే బాగుంటుంది అంటారు? ఇక్కడ కన్నా లక్ష్మీనారాయణ గారు 40 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉంది, రాజకీయ అనుభవం ఉంది. గతంలో పెదకూరపాడులో అనేక గ్రామాలకి బస్సు సౌకర్యాలు కానీ, త్రాగునీరు కానీ, సాగునీరు కానీ లేనప్పుడు మరి ఎన్నో సంవత్సరాలు అక్కడ పెదకూరపాడు నియోజకవర్గం అభివృద్ధి చేసి చూపించారు. సౌమ్యుడు, ఆధ్యాత్మిక చింతన కలిగిన వ్యక్తి. అనవసరమైనటువంటి మాటలు మాట్లాడకుండా అభివృద్ధి వైపే కాంక్షిస్తారు. అనవసరమైన విమర్శలు ఎవరన్నా పార్టీ శ్రేణులు చేస్తున్నా కూడా వాటికి కూడా తావివ్వకుండా మంచిగా అభివృద్ధి వైపే ఉంటూ సత్సంబంధాలు మెయింటైన్ చేస్తే కన్నా లక్ష్మీనారాయణ గారు అత్యధిక మెజార్టీతో గెలవాలని కోరుకున్నాం. గెలుస్తారని కూడా ఖచ్చితంగా విశ్వసిస్తున్నాం. దానికి కారణం కూడా ఈ 5 సంవత్సరాలు అంబటి రాంబాబు గారు మన పక్కనే ఉన్నటువంటి గడియార స్తంభం దాతల దాతృత్వంతో కొన్ని దాతలు ఇదితో చేశారు. అంతో ఇంత దేవరంపాడు దేవాలయానికైతే అభివృద్ధి చేశారు. కానీ అది తప్పనిచ్చి మరి సత్తెనపల్లి నియోజకవర్గంలో ఈ 5 సంవత్సరాల్లో చెప్పుకున్న అభివృద్ధి ఎలాంటి అభివృద్ధి నోచుకోలేదు. కాబట్టి సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారు అయితే సత్తెనపల్లి నియోజకవర్గానికి అభివృద్ధి చేస్తారని మేము విశ్వసిస్తూ ఉన్నాం.